అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఇంకా ఫైనల్గా మేమైతే హైదరాబాద్కి బోనాలకైతే వెళ్తున్నాము. ఎంతమంది బోనాలకు వెళ్ళారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఈ వీకెండ్ లాస్ట్ కదా, సో ఇంకా మేమైతే వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బోనాలకి. సో ఇంకా మేమైతే రాగిరికి అయితే వచ్చేసాము, రాయి రైల్వే స్టేషన్కి. మేము బస్సు కూడా డైరెక్ట్ ఉంటుంది, కానీ ఇంకా మేము పిల్లల్ని బయటకి ఎక్కువ తీసుకెళ్ళాం కదా, సో ఇంకా ఇప్పుడు ట్రైన్కి వెళ్దామంటే సరేలే అని చెప్పేసి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ కొంచెం వచ్చే వరకు ఇంకా 4 ట్రైన్స్ అయితే ఎక్స్ప్రెస్లు అయితే వెళ్ళిపోయాయి. ఇంకా ఈ లోపు మేము గ్యాప్లో అయితే ఫొటోస్ అయితే బాగానే దిగాము, గ్యాలరీ అయితే ఫుల్ చేసామనుకోండి. ఇక ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అసలు కాలు పెట్టడానికి ప్లేస్ కూడా లేదు. అందరూ బోనాలకే వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళే అంటున్నారు. ఇంకా గ్యాప్ కూడా లేదు కూర్చోవడానికి. ఇంకా అందరం అయితే నిల్చొనే ఉన్నాము. ట్రైన్ ఎక్కితే అసలు జర్నీ చేసినట్టు కూడా ఉండదు కదా. ఇంకా ఫైనల్గా అయితే ట్రైన్ సీట్ దొరికింది మాకు చెల్లపల్లి దగ్గర. ఇంకా పల్లీలు రాగానే ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ తీసుకొని నా చేతిలో చూసారా ఎలా పుట్టు పెడుతున్నారో. ఇంకా మనం ఎంత దూరం వెళ్ళినా ఒక తల్లిగా అయితే ఎప్పుడు సేవ చేసుకుంటూనే ఉండాలి, పిల్లలకైనా హస్బెండ్కైనా. ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా అయితే మాకు సికింద్రాబాద్ వచ్చింది. ఇంకా మా ఆయన విండో సీట్ కోసం వెయిట్ చేశాడు. విండో సీట్ కూడా వచ్చేసింది మా ఆయనకి. ఇంకా మేము ఇక్కడ ట్రైన్ దిగిన తర్వాత బస్ అయితే ఎక్కాము. బస్సులో ఇంకా రీల్స్ కూడా చేసాము, మీరు చూసే ఉంటారు. బస్ దిగిన తర్వాత ఇంకా మేమైతే ఫైనల్గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడే చూసారా గుడి, ఇక్కడ ఈ అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు మా ఆడపడుచు వాళ్ళు. ఇంకా రేపు మాకు వీలవుతుందో లేదో అని చెప్పేసి ముందుగానే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా నల్లపోచమ్మ నేనైతే ప్రతి సంవత్సరం వస్తాను. లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం అయితే మిస్ అయ్యాను ఇంకా బోనాలకి. ఇంకా ఫైనల్గా బోనాల హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పూరీలు, ఇంకా అక్కడ బంతిపూలు గుచ్చుతుంది మా అత్తయ్య. మా కోడలు వాళ్ళు అయితే నాకు చాలానే హెల్ప్ చేశారు. ఇంకా చపాతి మొత్తం చేస్తే నేను కేవలం కాల్చడం మాత్రమే చేశాను. ఇంకా ముందుగానే పూరీలు అయితే చేసి పెట్టుకున్నాము ముందు రోజు. ఇంకా రోజు ఎట్లా వీలు కాదు, ఇంకా అందరం మేము రెడీ అవ్వడానికి మొత్తం టైం అంతా లేడీస్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. సో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను.